భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకా ఆలస్యం చేయకుండా అరే మీది అయిపోయిందా? ఇంకా ఆలస్యం చేయకుండా మా ఆవిడ పిలుద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. తప్పులు తాగడం కొట్టలేదు ఏంటి అంత గట్టిగా ఇస్తున్నారు ఒక్కొక్కటి నీళ్ళు చూసి ఏమో కనబడదేమో. ఇప్పుడు ఒక్కడనే పడుతుంది ఆ తర్వాత రెండు కళ్ళు పోతాయి. ఏం చేస్తున్నావు లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. అరే నాన్న అది కాసేపు ఊతుగా నాకు నోటితోనే ఊతున్నాగా. ఏం చేస్తున్నావు లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. అయినా మీ ఆడాలు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడాళ్ళు మేకప్ చేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం కదండి. వైన్ షాప్ కి వెళ్ళి 90 వేసామంటే మీ అమ్మమ్మ కూడా అందంగా కనపడుతుంది. ఏంటి ఎక్కువ మాట్లాడకండి. తాగొచ్చారా? అవును తాగొచ్చా. ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు కదండి. మీ ఆడాలు మేకప్ మానేస్తే 10 బిల్డింగ్లు కట్టొచ్చు. నువ్వు ఏ రోజు అడిగా ఏమండి? ఏంటి అదంతా కాదు కానీ పక్కింటి వాడితో గొడవ ఏంటి? పక్కింట ఆడితో నీ గొడవ ఎందుకు? ఆడితో గొడవ ఎందుకు? వాడు పక్కింట్లో ఉంటాడు. వాడి ఇంటికి వెళ్తే దుడ్డు కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. వాడు కర్ర తీసుకొని మీ నెత్తి మీద కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆడి పెళ్ళం చేసి నా చేతిలోనే ఉంది, అందుకే కొట్టాడు. సరే మరి ఈ పక్కింటి వాడితో గొడవ ఏంటి? ఏమండి ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వడం తప్ప? ఇంటికి వస్తే మర్యాద తప్పలేదు. ఆంటీ ఉదయం టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైం భోజనం చేద్దాం రండి అంటాం. రాత్రి పడుకునే టైం పడుకుందాం రా. నేను అదే అన్నా. ఒక్కడు కొట్టాడు అలా ఆయన. ఏమండి మోసం చేస్తారా ఏంటి నన్ను? నన్ను దేవుడే మోసం చేశాడు నీకు ఇచ్చి. సరే కానీ ఏమండి ఏంటి? మన ఇంట్లో కిటికీకి కటన్ కుట్టి అని ఒక పక్కింటి నన్ను చూస్తున్నాడు. చూసాడా? చూడలేదు. చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కట్టంలో. ఏమండి కనీసం బాత్రూమ్ కి డోర్లోనే పెట్టిండే కెమెరామెన్ తొంగి చూడబోయాడు. చూసాడా? చూడలేదు. చూస్తే చంపాను. చూస్తే మనోడే కెమెరా గురేసుకొని చచ్చిపోతాడు. ఏమండి బాగా ఓవర్ వేస్తున్నారు కానీ కొంతమంది అమ్మాయిలు నాకు డౌట్ అడిగారండి. ఏంటి? బట్టతల మీ అబ్బాయిలకి వస్తుంది, మా అమ్మాయిలకి ఎందుకు రాదు? మా మగాళ్ళందరూ చెప్పండి కొట్టాల్సిన విషయం ఇది. బట్టతల మగాళ్ళకి వస్తుంది, ఆడాలకి రాదు. ఎందుకంటే పెళ్లి అయ్యాక మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. మరీ ఓవర్ వేస్తున్నారు కానీ ఇంకొక డౌట్. ఫైర్ స్టేషన్ లో మీ అబ్బాయిలే పనిచేస్తారు, మాలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు? అమ్మ ఆడాలందరూ గట్టిగా చెప్పండి కొట్టాలి. ఆడాలు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో ఉండరు. ఎందుకు? ఎందుకంటే మీ కొంపలు అంటించడం తప్ప ఆపడం తెలియదు. అందుకే మా మగాళ్ళు ఉంటారు. మరి బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అర్థమవుతుందా? ఏవండి నాకు వడ్డానం కొనియండి. వడ్డానం కొనివ్వడానికి మాది కళ్యాణ్ జ్యువెలర్స్ కాదమ్మా, నెల్లూరులో కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే 2 వారాలు 3 గారెలు ఇస్తాను, చట్నీ వేసి నాకుంది. ఏవండి మరి బాగా ఓవర్ వేస్తున్నారు కానీ మీరు ఎంత మాట్లాడినా కానీ మా అమ్మాయిలు తెలివైనది. ఏమంటారు అమ్మాయిలు? అది అన్నగా నా ముసలోడు గుండు కూడా వస్తుంది. ఎదురుకుంటే ఆయనే ఉన్నాడు. గట్టిగా ఉండే కదా గుండె గుండె గుండె. ఏంటి చెప్పు, అడుగు. మగాళ్ళ తెలివైన వాళ్ళు నిరూపిస్తా, ఆడవాళ్ళు తెలివైన నేను నిరూపిస్తా. అడుగు. నేను అడుగుతా. రోడ్డు మీద వెళ్తుంటే 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, మీ ఆడాలు 2000 తీసుకుంటారా 500 తీసుకుంటారా? మా ఆడవాళ్ళు 2000 నోటు తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే ఇంకొక క్వశ్చన్ అడుక్కో. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట జ్ఞానం, మీ ఆడాలు డబ్బు తీసుకుంటారా జ్ఞానం తీసుకుంటారా? జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. ఇప్పటికైనా అర్థమైందమ్మా ఆడాలి జ్ఞానం ఉండదని. మా మగాళ్ళు అయితే డబ్బు తీసుకుంటాం. సరే ఏమండి బాగా ఓవర్ వేస్తున్నారు. మా పుట్టింటికి వెళ్దాం పదండి. అసలే మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? బెంగ. ఎదవ కట్నం కింద లంగా కూడా పెట్టలేదండి. సరే ఇగో మన ఊరి పేరు ఏంటి? కృష్ణారెడ్డిపల్లి. అది కృష్ణారెడ్డిపల్లి. నువ్వేందిరా పోయినపల్లి అంటున్నావు? అది హైదరాబాద్ లో ఉంటది. ఇదిగో ఇదే కృష్ణారెడ్డిపల్లి బస్ స్టాండ్. ఇలా వాళ్ళని పెళ్ళి అవుతావు. ఆగండి. అరే చెప్పు తీసి కొడతా అంకుల్ అన్నా ఉంటే. తెలుగు భాషలో నాకు నచ్చని పదం అంకుల్. అంకుల్ ఇంగ్లీష్ కదా. ఏ ఊరురా? కృష్ణారెడ్డిపల్లి. కృష్ణారెడ్డిపల్లి. నువ్వే పల్లి అంత ఉన్నావు. ఆ పల్లెలో పుట్టాను కాబట్టి పల్లి అంటున్నా. సరే ఏం కావాలి? కాదండి ఇలా వెళ్తే నెల్లూరు వస్తుందా? ఇలా వెళ్తే నెల్లూరు రాదు కానీ చైనా వస్తుంది. దించు. అబ్బా
ఉంది తర్వాత ఇంటికి వెళ్ళి చూపిస్తాడు. అబ్బా ఎవరండి ఈ చుక్క? నీ అక్క పేరేంటి? సోనాలి. బిందా? లేదు సత్తుపింది వెళ్ళి నొత్తది. అబ్బా నీకేం మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. ఏమండి దాని ముఖం చూస్తే నాకు మోసనే రాదు, కవిత వస్తుంది. అరే చెప్పరా. నీ అడుగులో నా అడుగు. ఆహా నీ కోసం తెచ్చా ఈ గొడుగు. ఓహో నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. ఏం కావాలరా నీకు? కాదండి నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నావా? వాడు సందులోకి వెళ్ళట్లేదు, పెళ్లి చూపులకు. మెల్లగా చెప్పు. ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నావా? అవునవును. నీకు రెండు మంచి విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకో. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారులు సైకిల్ పెడతాన్నారనుకో బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతాన్నారనుకో కార్ అడుగు. అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏం కావాలరా నీకు? కాదండి. రెండు మంచి విషయాలంటే నేను నోగ్గాడు ప్రవీణ్ గాడు అనుకున్నాను. అబ్బా మీ ఆవిడ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అమ్మా ఆడవాళ్ళందరూ నిజంగా జుట్టు ఊడిపోతుందని బాధపడడం కాదు. చూసారా ఈ జుట్టు? మీకు గాని మా ఆవిడ చెప్పిన చిట్కాలు పాటిస్తే మీరు ఇంట్లో చీపినట్టు దొరకదు, జుట్టు చూడుతో చిల్లంతా. చెప్పేది ఈ సీక్రెట్ ఎక్కడ చెప్పలేదు, ఈ రోజు ఇక్కడ రివీల్ చేయబోతున్నాను. నా జుట్టుకు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను, మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తాను, రాత్రి విగ్గు తీసి గోడకు తగిలిస్తాను. ఏం కావాలరా నీకు? సరే కానీ అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు కృష్ణారెడ్డి పల్లె. ఒరే ఇల్లులో కొడతారు వీళ్ళంతా. ఒరే కృష్ణారెడ్డి పెళ్లి కరెక్టే. ఓకే. ఇందులోని డోర్ నంబరు, పిన్ కోడ్ ఇవన్నీ ఉండాలి కదరా. కాదండి ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఇవన్నీ దేశం మాట్లాడలేదా? చార్మినార్ కి రోజు 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి కూడా. నాకు అడ్రస్ తెలుసు. మీ ఆవిడకి తెలుసా? ఒకసారి పంపిస్తావా? మళ్ళీ పంపించేస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిదే, తిరిగి రాదు. తీసుకో. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి.